Welcome to Suman ITTV, India's first and only exclusive IT channel truly dedicated to students, employees, and software professionals, where you can learn, unlearn new things, upgrade your skill set, educate, and empower yourself in IT enabled services. వెల్కమ్ టు సుమన్ ఐటీటీవీ టెక్ టాక్స్ CEO సిరీస్. ఈ సిరీస్లో భాగంగా మనం ఈరోజు Reni.ai CEO అండ్ ఫౌండర్ మోహన ఇందుకురితో ఉన్నాము. తనకి పవర్ ఉమెన్, నారీ శక్తి అండ్ ఎమర్జింగ్ విమెన్ ఆంటర్ప్రినర్ అవార్డ్స్ కూడా వచ్చాయి. హలో మోహన, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ సుమన్ టీవీ. ముందుగా మీ జర్నీ ఏంటి అసలు? విలేజ్ నుంచి యుఎస్ నుంచి ఇండియాకి. నేను ఆంధ్రప్రదేశ్లో ఈస్ట్ గోదావరిలో పుట్టాను. చాలా ట్రెడిషనల్ ఫ్యామిలీ నుంచి వచ్చాము. ఎంత ట్రెడిషనల్ ఫ్యామిలీలో ఉన్నా కూడా మా నాన్నగారు ఉమెన్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. అందుకే నేనే మొత్తం ఫ్యామిలీకి ఎటువైపు చూసుకున్న ఫస్ట్ ఇంజనీర్ అని చెప్పుకోవచ్చు. నాట్ ఓన్లీ ఫీమేల్ ఇంజనీర్, ఎనీబడి హూ హ్యాస్ స్టడీ. అక్కడి నుంచి ఇంజనీరింగ్ చదివిన తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత న్యూయార్క్ వెళ్ళాను. ఇట్స్ అ గ్రేట్ జర్నీ ఫ్రమ్ అ విలేజ్ టు న్యూయార్క్. And I've seen all the positive things across and learned so much through it. సో మీరు న్యూయార్క్లో ఉన్నారు కదా, న్యూయార్క్లో ఏం చేశారు అసలు అక్కడ? న్యూయార్క్లో నేను 2000లో నా కెరియర్ స్టార్ట్ చేశాను. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఇట్స్ న్యూయార్క్ అనేది ఎంతోమంది అమెరికన్స్కి, ప్రపంచంలో అందరికీ ఒక డ్రీమ్ లాంటిది. అది గ్రేట్ సిటీ టు లివ్, వర్క్ అండ్ విజిట్. సో నేను కంటిన్యూస్గా 17 years వాల్ స్ట్రీట్లో వెరీ బిగ్ ఎంఎన్సీస్లో పనిచేశాను. ఫర్ ఎగ్జాంపుల్ మోర్గన్ స్టాన్లీ, స్విస్ అమెరికన్ సెక్యూరిటీస్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, అర్న్స్ట్ అండ్ యంగ్. అండ్ 10 years బ్యాక్ నేను ఇండియా వచ్చేసాను. ఇండియా వచ్చిన తర్వాత S&P గ్లోబల్, స్టాండర్డ్ అండ్ పూర్స్ ఆ కంపెనీకి పనిచేశాను. సో దట్ ఈస్ మై 17 years ఆఫ్ కార్పొరేట్ కెరియర్. సో ఈ కార్పొరేట్ కెరియర్ అయిపోయిన తర్వాత యూ స్టార్టెడ్ యువర్ ఓన్ కంపెనీ, Reni.ai. ఆ కంపెనీ గురించి చెప్తారా? సో ఆఫ్టర్ మూవింగ్ టు ఇండియా 17 years ఈ కార్పొరేట్ కెరియర్లో ఉన్న తర్వాత ఐ ఫెల్ట్ నేను ఒక ఇండియన్ ఎకానమీకి ఎలా కంట్రిబ్యూట్ చేయగలను, నేను ఇంకా ఏం చేస్తే నా పర్పస్ ఫుల్ఫిల్ అవుతుంది, సాటిస్ఫాక్షన్ వస్తుంది అన్నప్పుడు యాజ్ ఎ న్యాచురల్ ప్రోగ్రెషన్ Reni.ai అనే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కంపెనీ స్టార్ట్ చేశాను. We have Reni Systems, IT consulting company in US. It's a global IT services company from 20 years. So we have offices in US as well as India, and we do the business in other regions like Canada, Mexico, UK, and a little bit in Middle East as well. సో అసలు ఏం చేస్తుందండి? Reni.ai అని పెట్టారు కదా, ఈ కంపెనీ దేని గురించి ఏం చేస్తుంది? Reni Systems is into IT staffing and global IT services and also managed services. మన దగ్గర ఫుల్ స్టాక్ డెవలపర్స్ ఉంటారు, ఆటోమేషన్ టెస్టర్స్ ఉంటారు, SAP, Salesforce, as and when the need arises for the staffing. And coming to IT services, we provide solutions. We provide applications based on the need. మనకి వేరే వేరే కంట్రీస్లో చాలా రీజియన్స్లో వర్క్ ఫోర్స్ ఉండటం వలన ఎప్పుడైనా ఒక క్లయింట్కి నీడ్ ఉన్నప్పుడు మేము కస్టమైజ్ చేస్తాం సొల్యూషన్స్ బేస్డ్ ఆన్ ద కాస్ట్ ఎఫెక్టివ్నెస్ అండ్ చాలా వేరియస్ ఫ్యాక్టర్స్ని బట్టి. ఓకే, లెట్స్ హ్యావ్ కంబైన్డ్ టీమ్ ఆఫ్ కొంతమంది యుఎస్లో ఉండొచ్చు, కొంత కాంబినేషన్ ఆఫ్ మెక్సికో, ఆన్ షోర్, నియర్ షోర్, ఆఫ్ షోర్. ఏ కాంబినేషన్ అయితే క్లయింట్కి బెస్ట్ సపోర్ట్ ఇవ్వగలుగుతాం, దాన్ని బట్టి కస్టమైజ్ సొల్యూషన్స్ ఇస్తాం. సో ఇప్పుడు జాబ్ మార్కెట్ చాలా తగ్గిపోయింది, జాబ్సే ఉండట్లేదు అంటున్నారు కదా, మీరు దీని గురించి ఏమంటారు? అవునండి, మనకు నచ్చినా నచ్చకపోయినా కష్టమైనా ఇది నిజం. జనరల్గా జాబ్ మార్కెట్ పోవటానికి, కొంచెం ఎఫెక్ట్ అవడానికి 2 reasons ఉన్నాయి. మన ఇండియా IT ఎకానమీ చూసుకుంటే యాజ్ ఎవ్రీబడి నోస్ US, UK డిపెండెన్సీ ఉంటుంది. US యూజువల్గా హిస్టారికల్గా చూసుకుంటే ఎవ్రీ 7 yearsకి ఒక రెసిషన్ కర్వ్ వస్తుంది. సో కరోనాలో టు బూస్ట్ ద కంపెనీస్ వాళ్ళు చాలా మనీ పంప్ చేశారు. సో ఈ రెసిషన్ అనేది కొంచెం ఎక్స్టెండ్ అయినా కూడా బిగ్గర్ ఇంపాక్ట్ ఇప్పుడు కనిపిస్తుంది. ద సెకండ్ థింగ్ ఈజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మనకి AI వలన మొత్తం
చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేయగలిగినందుకు ఒక 10 మంది చేసే పనిని ఒక పర్సన్ చేసినప్పుడు నెంబర్ ఆఫ్ జాబ్స్ ఆటోమేటిక్గా తగ్గుతాయి. సో ఈ 2 రీజన్స్ డెఫినెట్గా ఓవరాల్ గ్లోబల్ జాబ్ మార్కెట్ మీద ప్రభావం చూపిస్తుంది. సో మీరు ఏఐ వల్ల కొన్ని జాబ్స్ పోతాయి అని అంటున్నారు కదా, మరి ఏఐ వల్ల జాబ్స్ పోకుండా ఉండాలంటే అసలు ఉన్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మీరు హిస్టారికల్గా చూసుకుంటే ఎప్పుడైనా బిగ్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ వస్తూనే ఉన్నాయి. ఇదివరకు ఒక మనిషి చేసే పని ఒక మెషిన్ చేస్తూ ఉంది, ఒక మెషిన్ చేసే పనిని ఒక కంప్యూటర్ చేస్తూ ఉంది. సో ఆబ్వియస్గా ఓల్డ్ మెకానిజంలో చేసే వాళ్ళందరికీ అది ఎఫెక్ట్ అవుతుంది. కాకపోతే డజన్ మీన్ దట్ అప్పటి నుంచి అసలు జాబ్లు అనేవి లేవు అని కాదు కదా. సో ఎనీ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్కి మనం విక్టిమ్ అవ్వకుండా హౌ టు ఓవర్కమ్, హౌ టు టేక్ ఇట్ అండర్ అవర్ కంట్రోల్ అండ్ యూటిలైజ్ అండ్ మేక్ ఇట్ యాజ్ అ బెనిఫిషియల్ థింగ్ ఫర్ అస్. ఇప్పుడు ఏఐ ఉంది అంటే దానికి ఓన్ ఇంటెలిజెన్స్కి అది సొంతంగా ఒక కోడ్ రాయగలిగిన, ఒకటి క్రియేట్ చేయగలిగిన, మనం ఒక స్టెప్ అడ్వాన్స్డ్ అయితే హౌ వీ కెన్ యూటిలైజ్ ఏఐ టు క్రియేట్ మోర్ జాబ్స్. ఫర్ ఎగ్జాంపుల్ క్రియేటింగ్ యూటిలిటీస్ ఆన్ టాప్ ఆఫ్ ChatGPT, లేకపోతే ప్రాంప్ట్ ఇంజనీరింగ్. సో ఇదివరకు ఒక $60,000 ఉండే జాబ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్కి మేబీ 150,000 ఉండొచ్చు. సో బికాజ్ దిస్ ఈజ్ వాట్ ఈజ్ ఇన్ డిమాండ్. సో ఎనీ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ మనం దానికి విక్టిమ్ అవ్వకుండా ఎలా దాన్ని ఓవర్కమ్ చేసాము, ఎలా మనం అడాప్ట్ చేసుకున్నాము అనే దాన్ని బట్టి అదొక అడ్వాంటేజ్ అవుతుంది తప్ప ఎప్పుడు నెగిటివ్ అవ్వదు. మన అడ్వాంటేజ్ ఆఫ్ ఇండియా ఈజ్ మనకి టెక్నాలజీ సేవి, మనం ఏదన్నా కొత్తది నేర్చుకోగలం. అందుకని డెఫినెట్గా ఐ ఫీల్ ఏఐ విల్ ఓన్లీ యాడ్ మోర్ జాబ్స్ టు ఇండియా మేబీ కంపేర్డ్ టు అదర్ కంట్రీస్. అండ్ ఆల్సో రెసిషన్ వలన వచ్చే జాబులు, పోయిన జాబులు కూడా, అది కూడా ఇండియా ఐ ఫీల్ సమ్హౌ అట్ గవర్నమెంట్ లెవెల్ లేకపోతే మన కంపెనీ లెవెల్లో, ఇండివిజువల్స్ లెవెల్లో ప్రతి ఒక్కళ్ళు ఇదొక రెస్పాన్సిబిలిటీస్ కింద తీసుకుని రెసిషన్ అంటే వాళ్ళు కాస్ట్ ఎఫెక్టివ్ గురించి ఆలోచిస్తారు. అండ్ ఇండియా ఈజ్ స్టిల్ సర్వైవింగ్ యాజ్ ద లీడర్ ఫర్ కాస్ట్ ఎఫెక్టివ్నెస్. సో అదంతా ఎలా మార్కెట్ క్యాప్చర్ చేయగలం, దట్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్ ఆల్సో. ఇప్పటికి కూడా మేము ఎవ్రీ మంత్ డీసెంట్ అమౌంట్ ఆఫ్ జాబ్స్ ఇంకా ఇస్తూ ఉన్నాం. సో మార్కెట్ ఎక్కడ జాబులు లేవు అన్నప్పుడు కూడా మేము ఇంకా జాబ్స్ ఇస్తూనే ఉన్నాం, హైర్ చేసుకుంటూనే ఉన్నాం. ఎందుకంటే కొంచెం మార్కెట్ డల్గా ఉన్నప్పుడు ఎవరైతే ఆపర్చునిటీ క్రియేట్ చేసేవాళ్ళే వాళ్ళే సర్వైవ్ అవ్వగలరు, థ్రైవ్ అవ్వగలరు. సో ఇట్స్ అ గుడ్ ఆపర్చునిటీ. ఐ వుడ్ సే ఏ ప్రాబ్లం ఏరియాలో ఈవెన్ కరోనా టైంలో అయినా సో మెనీ రెగ్యులర్ జాబ్స్ పోయినప్పుడు ఐటీ వాజ్ బూమింగ్. సో వీ యాక్చువల్లీ డబుల్డ్ అప్ అవర్ రెవెన్యూ ట్వైస్, ఎందుకంటే మేము హెల్త్ కేర్లో ఉండటం వలన. బట్ స్టిల్ సో ఎనీ రాంగ్ సిచ్యువేషన్లో, ఎనీ బ్యాడ్ సిచ్యువేషన్లో దేర్ ఆర్ సమ్ ఆపర్చునిటీస్. ఎవరైతే ఆ ఇన్నోవేషన్ ఉందో, ఆ స్ట్రాటజీ ఉందో, వాళ్ళు దే కెన్ థింక్ వన్ స్టెప్ అహెడ్ టు క్రియేట్ ద ఆపర్చునిటీస్ వెన్ దేర్ ఆర్ నాట్ మెనీ. సో మీరు 25 years నుంచి బ్రేక్ తీసుకోకుండా కెరియర్లో వర్క్ చేస్తున్నారు కదా, సో ఐటీలో ఉండాలనుకునే విమెన్కి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? నేను 25 years నుంచి కంటిన్యూస్గా వర్క్ చేస్తున్నందుకు నేను ఆల్వేస్ ప్రౌడ్గా ఫీల్ అవుతాను. కానీ అట్ ద సేమ్ టైం నేను అది బెంచ్ మార్క్ కింద ఎవరికి చెప్పను. ఒక ఉమెన్ ఒక 25 years అంటే చాలా డిఫరెంట్ లైఫ్ స్టేజెస్ అవుతాయి కాబట్టి మంచిగా బ్రేక్ తీసుకుంటాం కూడా మంచిదే, యాజ్ అండ్ వెన్ నీడెడ్. యాజ్ ఎ మదర్ మనకి అదర్ ప్రయారిటీస్ ఉంటాయి, అదర్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. కాబట్టి ఇఫ్ యూ వాంట్ టు కంటిన్యూ ఒక లాంగ్ టర్మ్ కెరియర్ ఉండాలి అంటే స్టిల్ మనకి లైఫ్ వితౌట్ ఎఫెక్టింగ్ టూ మచ్, వితౌట్ ఇంపాక్టింగ్ కిడ్స్ ఆర్ అదర్ ఏరియాస్ ఆఫ్ లైఫ్ ఇంపాక్ట్ కాకుండా ఉండకూడదు అంటే ఒక ఎకో సిస్టమ్ బిల్డ్ చేసుకోవాలి. యూ కెన్ టేక్ హెల్ప్ ఆఫ్ అదర్స్. జనరల్గా మనం పక్కన వాళ్ళకి ఎలా అయితే హెల్ప్ చేస్తామో ఫీల్ ఫ్రీ టు టేక్ హెల్ప్. ఒక ఉమెన్కి ఒక లాంగ్ టర్మ్ కెరియర్ ఎస్టాబ్లిష్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉండాలి. వాళ్ళ ఓన్ లెర్నింగ్తో వాళ్ళు మేము ఒక కంపెనీకి కంట్రిబ్యూట్ చేస్తున్నాము, ఒక ఎకానమీకి కంట్రిబ్యూట్ చేస్తున్నాము, మన ఎర్నింగ్తో ఒక ఫ్యామిలీకి హెల్ప్ చేస్తున్నాము అనేది స్ట్రాంగ్గా బిలీవ్ చేయాలి. ఎప్పుడు జస్ట్ ఊరికే టైంపాస్ కింద వర్క్ చేసి తర్వాత ఎలాగ పెళ్ళి అయిపోతుంది కదా అనే మోడ్లో ఎప్పుడు వర్క్ చేయకూడదు. ఫస్ట్ 5 years వెరీ క్రిటికల్.
వెన్ మీకు అప్పుడు చాలా టైం ఉంటుంది, కొత్త కొత్త లర్న్ చేయండి. కెరియర్లో ఒక స్టేజ్కి రీచ్ అయిపోతే తర్వాత పెళ్ళైనా పిల్లలు పుట్టినా యూ అప్రిషియేట్ యువర్ ఓన్ జాబ్ అండ్ సొసైటీ అప్రిషియేట్ యువర్ జాబ్ అండ్ యూ నో దట్ యూ హ్యావ్ టు గెట్ బ్యాక్. మీకు ఎప్పుడైతే ఒక స్టేజ్కి ఒక కంట్రిబ్యూషన్ యు ఆర్ వాల్యూడ్ అని మీకు అనిపించిందో మీరు తప్పనిసరిగా ఒక ఎకోసిస్టమ్ని క్రియేట్ చేసుకుని ఒక సర్వీసెస్ని యూజ్ చేసుకుని మళ్ళీ మీరు వర్క్ ఫోర్స్లోకి రావడానికి మీకు మీరు మోటివేట్ చేసుకుంటారు. మీ కంపెనీలో ఫ్రెషర్స్ని తీసుకోవాలంటే అసలు ఫ్రెషర్స్కి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి? ఫ్రెషర్స్ ఆర్ యూత్ వర్క్ ఫోర్స్ అనేది చాలా చాలా క్రిటికల్. ఇండియా పాపులేషన్లో చూసుకుంటే మోర్ దెన్ 50% ఆఫ్ ఇండియన్ పాపులేషన్ ఈజ్ లెస్ దాన్ 25 years old యాజ్ ఆఫ్ 2022, వెరీ రీసెంట్ థింగ్. సో అది మనం ఏదో వాళ్ళకి ఫేవర్ చేసే జాబులు ఇచ్చినట్టు లేకపోతే ఏదో తెలిసిన వాళ్ళకి జాబ్ ఇచ్చినట్టు కదా. ఇది ఫర్ ఇండియన్ ఎకానమీ ఇది బేసిక్ బిల్డింగ్ బ్లాక్, బేసిక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద హోల్ కంట్రీ టు మోటివేట్ దెమ్. వాళ్ళని గ్రూమ్ చేసి వాళ్ళకి రైట్ స్కిల్ ఇచ్చి వాళ్ళని తప్పనిసరిగా వర్క్ ఫోర్స్లో వచ్చేటట్టు చేయాల్సిన బాధ్యత కాలేజ్ మీద ఉంది, ఓన్ స్టూడెంట్ ఆ ఇండివిజువల్ మీద ఉంది, కంపెనీస్ మీద కూడా ఉంది. సో ఫ్రెషర్కి అయితే ఇలా, మరి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉండే ఐటీ ఎంప్లాయీస్ ఇప్పుడు అసలే జాబ్ పోతుంది అని భయపడుతుంది కదా, వాళ్ళకి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ వాళ్ళకి ఆల్రెడీ జాబ్ ఉన్నప్పుడు ఇదివరకటి వరకు అయితే ఇచ్చిన వర్క్ చేసామా లేదా, మా మేనేజర్ హ్యాపీగా ఉన్నాడా లేదా, దిస్ ఈజ్ ఎనఫ్. కానీ ఇప్పటి నుంచి మొత్తం మారిపోతుంది. యాజ్ యూ నో, ఇదివరకు ఒక జావా డెవలపర్ అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ జావా ఉండేది అని చూసేవారు అంతే. ఇప్పుడు ఫుల్ స్టాక్ అడుగుతున్నారు. వాట్ ఇట్ మీన్స్ ఇస్ కంబైన్డ్ స్కిల్స్. ఒక ఫుల్ ఇదివరకు జావా డెవలపర్ని చూసేవారు, ఇప్పుడు జావా రావాలి, క్లౌడ్ టెక్నాలజీస్ రావాలి, ఒక ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీ రావాలి, డేటాబేస్ రావాలి. సో ఆ ఎక్స్టెండెడ్ ఎబిలిటీస్ ఉన్నోళ్ళకే ఫ్యూచర్లో జాబులు ఉన్నాయి. లేకపోతే ఆన్ ద జాబ్, ఆన్ ద ఫ్లై నెక్స్ట్ లెవెల్ టెక్నాలజీస్ నేర్చుకునే వాళ్ళకే జాబులు ఉన్నాయి. రెండోది అన్నిష్ స్కిల్. నాకు ఈ జాబ్లో ఉన్నా బయటికి జాబ్కి వెళ్ళినా మార్కెట్లో ఎంత వాల్యుబుల్గా నా స్కిల్ సెట్ ఉన్నది అనేది చాలా చాలా ఇంపార్టెంట్. రెండో ఆస్పెక్ట్ ఏంటంటే మీరు నెట్వర్క్ బిల్డ్ చేసుకోవాలి. సో ఒక్కొక్కసారి మీరెంత బాగా పర్ఫామ్ చేసినా కూడా ఒక బిజినెస్ లెవెల్లో డెసిషన్ అంటే ఒక బడ్జెట్ లెవెల్లో డెసిషన్ ఉన్నప్పుడు వాళ్ళు ఒక ఇండివిజువల్ పర్ఫామ్ చేస్తున్నారా లేదా అనేది ఎప్పుడు చూడలేరు. ఎందుకంటే వాళ్ళు ఒక టీమ్ క్లోజ్ చేసేస్తారు. లైక్ అమెజాన్ చూసుకోవచ్చు, గూగుల్ చూసుకోవచ్చు, 10,000 ఎంప్లాయీస్. దెన్ మీకు క్లియర్గా తెలుస్తుంది మీరు పని చేయకపోవటం వల్ల మిమ్మల్ని తీయలేదు అని మీకు క్లియర్గా తెలుసు. కానీ మీరు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంటారు. ఒక సజెషన్, ఆబ్వియస్గా మీ ప్రొఫైల్ వెరీ స్ట్రాంగ్గా చేసుకుంటే ఇక్కడ కాకపోతే వేరే దగ్గర జాబ్ వస్తుంది. రెండోది ఏంటంటే యూ స్టార్ట్ గోయింగ్ టు ఆఫీస్. ఇప్పుడు ఒకసారి ఈ కోవిడ్లో ఐటీ వాళ్ళందరికీ ఇంటి దగ్గర అలవాటు అయిపోయింది. సో ఎప్పుడైతే మనం ఆఫీస్కి వెళ్ళినా వెళ్ళకపోయినా జాబ్ అనేది ఉంటుంది అనే కంఫర్ట్ ఉన్నా కూడా ఎప్పుడైతే ఆఫీస్కి వెళ్ళినప్పుడు మనకు అసలు ఏం జరుగుతుంది, పక్కన టీంలో ఏం జరుగుతుంది, ఓవరాల్గా అసలు కంపెనీ వాట్ ఈజ్ ఇట్ హెడింగ్ టువర్డ్స్, అసలు ఓవరాల్గా కంపెనీ బాగానే ఉందా, లేకపోతే మర్జర్స్ అవుతున్నాయా, ఎక్విజిషన్స్ అవుతున్నాయా, బిగ్ లే ఆఫ్స్ జరుగుతున్నాయా, ఇవన్నీ ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ కూడా మనకి మాట్లాడుకుంటున్నప్పుడు తెలిసే అవకాశం ఉంది. అప్పుడు మనం కొంచెం ప్రొయాక్టివ్గా ఉన్నట్టు ఉంటుంది. సో ఇంటర్నల్గా పక్క టీం మేనేజర్స్ కానీ మీ స్కిప్ లెవెల్ మేనేజర్స్ కానీ వాళ్ళందరితో మీకు ర్యాపో బిల్డ్ చేసుకుంటానికి కూడా ఉంటుంది. ఎప్పుడైతే మీ మేనేజర్కి మీరు ఏం చేస్తున్నారో తెలుసు, కానీ అబవ్ లెవెల్ మేనేజర్స్కి ఎప్పుడు మీరు రాడార్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో 4-5 పనిచేసినప్పుడు మీకంటే వేరే వాళ్ళు బాగా పనిచేసిన ఈ స్పెసిఫిక్ పర్సన్ అతనికి మీరు తెలియపోవటం వలన దెర్ ఈజ్ అ హయ్యర్ ఛాన్స్ ఆఫ్ మిమ్మల్ని హోల్డ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆ నెట్వర్కింగ్ ఇన్ ద ఆఫీస్, అవుట్ సైడ్ ఆఫ్ ద ఆఫీస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ సస్టైనింగ్ అండ్ డెఫినెట్లీ గ్రూమింగ్ అండ్ అప్స్కిల్లింగ్, కంటిన్యూస్ అప్స్కిల్లింగ్, మార్కెట్లో ఏం జరుగుతుంది ఇవన్నీ తెలియటం చాలా ఇంపార్టెంట్. సో అసలు ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఏమైనా చేంజెస్ రావాలని అనుకుంటున్నారా మీరు? వస్తే ఏంటవి? అది వెరీ బిగ్ థింగ్. అది మనం ఓవర్ నైట్ లేకపోతే ఒక ఇండివిజువల్ అనుకుంటే జరిగే పనులు కాదు.
కానీ వెరీ ఎవిడెంట్, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఈవెన్ ఇన్ యుఎస్, అది వెరీ ఎవిడెంట్ దట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ నాట్ ప్రపోర్షనల్ టు వాట్ ఈజ్ రిక్వైర్డ్ ఇన్ ద జాబ్. సో ఏదో ఒక ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చదివేసామా, డిగ్రీ వచ్చేసిందా, కాకపోతే రేపొద్దున కంప్యూటర్లోకి ఎలా షిఫ్ట్ అవ్వాలి అనే మైండ్ సెట్ నుంచి మనం బయటికి రావాలి. వాట్ ఈజ్ రిలవెంట్ టు ద జాబ్, వాట్ ఈజ్ నీడెడ్ టు ద జాబ్, వాట్ ఈజ్ నీడెడ్ ఇన్ ద జాబ్. సో ఎస్పెషలీ ఇప్పుడు ఏంటంటే నీకు ఒక పైథాన్ వచ్చా, లేకపోతే ఒక .NET వచ్చా, ఆ స్టేజ్లు దాటిపోయాం. ఎందుకంటే ఈవెన్చువల్గా ఏఐ మొత్తం కోడింగ్ అంతా అదే చేసినా చేయొచ్చు, మొత్తం ఆటోమేషన్ అన్నా అయిపోవచ్చు. మనకి కావాల్సిన బేసిక్ స్కిల్స్ ఏంటంటే కొత్తది ఏమొచ్చినా నేర్చుకుందాము అనే ఈగర్నెస్ ఉండాలి, ఎనలిటికల్ స్కిల్స్ ఉండాలి, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి, ఓవరాల్గా ఎథిక్స్ ఉండాలి. సో ఎవ్వరు నీతో బిజినెస్ చేసినా, లేకపోతే ఒక జాబ్ మీ మేనేజర్ ఉన్నా, వాళ్ళు మిమ్మల్ని ట్రస్ట్ చేసే సిచ్యువేషన్లో మనం ఎప్పుడూ ఉండాలి. ఎప్పుడు నేను ఒక సెలవు తీసుకుంటున్నాను అంటే ఎస్ ఇతనికి అవసరం అయ్యే తీసుకుంటున్నాడు అనే ట్రస్ట్ ఫ్యాక్టర్ ఎప్పుడు మనం బిల్డ్ చేసుకోవాలి. స్టార్టప్ వాళ్ళకి మీరు ఇచ్చే గైడెన్స్ కానీ సజెషన్స్ కానీ ఏంటి? ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, ఎస్పెషలీ ఈ జనరేషన్లో. ఇదివరకు పెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్ ఇండియాలో ఉండేది కాదు. బట్ అన్ఫార్చునేట్లీ ఇట్స్ ఎ నోన్ ఫ్యాక్ట్, అట్లీస్ట్ 90 to 95% ఆఫ్ ద స్టార్టప్స్ ఫెయిల్. సో ఎందుకు ఫెయిల్ అవుతాయి అంటే ఐడియా బాగోపోవచ్చు, ఐడియా ఒక్కటే బాగోలేదని కాదు. ఎనీ బిజినెస్ ఈజ్ బియాండ్ అ స్టార్టప్ ఫీలింగ్. ఎందుకంటే బిజినెస్కి మల్టిపుల్ డైనమిక్స్ ఉంటాయి, మల్టిపుల్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. లైక్ మంచి ఐడియా ఉండాలి, అది ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలగాలి, అది పర్ఫెక్ట్ ఇంప్లిమెంటేషన్ ఉండాలి, టైం టు మార్కెట్ ఉండాలి, అండ్ ఒక సేల్స్ ఉండాలి, ఒక మార్కెటింగ్ ఉండాలి. ఈ అన్నట్లో ఏ ఒక్క ఎలిమెంట్ లేకపోతే ఇవన్నీ మంచిగా చేసి ఉండొచ్చు, రేపొద్దున ఏ గూగుల్లో ఏ సేల్స్ ఫోర్స్ వచ్చి మొత్తం ఆ మాడ్యూల్ ఫ్రీగా ఇచ్చేయచ్చు. సో యూ విల్ బీ వైప్డ్ అవుట్. సో దట్ ఈస్ ద డేంజర్ అబౌట్ స్టార్టప్స్. సో మీకు హోప్ ఉంటుంది, ఎవ్రీబడి ఫీల్స్ దట్ $1 billion కంపెనీ అయిపోతుంది మాది అనే హోప్లోనే ఉంటారు అందరూ. బట్ దట్స్ వెన్ యూ నీడ్ డెఫినెట్లీ గైడ్ మెంటర్స్ హూ హ్యాస్ ఆల్రెడీ గాన్ త్రూ దీస్ థింగ్స్. ఎందుకంటే చాలామంది సీరియల్ ఎంటర్ప్రెన్యూర్స్ ఉంటారు, ఫెయిల్డ్ ఎంటర్ప్రెన్యూర్స్ ఉంటారు. ప్రతిదీ మనమే ఫెయిల్ అయ్యి తెలుసుకోక్కర్లేదు కదా. సో కంపల్సరీ వాళ్ళందరితో మాట్లాడాలి, రాదర్ దెన్ నేను ఇది క్రియేట్ చేసేసాను, నేను బిలియనీర్ అయిపోతాను అనే మోడ్లో కాకుండా కంపల్సరీ సీ ఫెయిల్డ్ కేసెస్. ఏదో ఓయో చూసి లేకపోతే ఒక ఎయిర్బిఎన్బి చూసి ఎస్ వాడు ఇదైపోయాడు అని చూసుకోకుండా వాట్ ఆర్ ద ప్లసెస్, వాట్ ఆర్ ద మైనసెస్, వాట్ డస్ ఇట్ టేక్, అవన్నీ రియాలిటీ చెక్లో ఉన్నప్పుడు కంపల్సరీ ఉంటుంది. ఎస్పెషలీ ప్రీవియస్ జనరేషన్కి ఇప్పటికీ ఏంటంటే ఆబ్వియస్గా ఓవరాల్ క్రియేటివిటీ పెరిగింది, ఇన్నోవేటివ్ థాట్ ప్రాసెస్ పెరిగింది. బట్ దానికి పర్ఫెక్ట్ గైడెన్స్ ఉండాలి, దెన్ ఇట్ విల్ డెఫినెట్లీ. అండ్ వీ హ్యావ్ T-Hub and government is giving lot of subsidies even for women owned companies or startups, some tax brackets. You have to మీరు ఎప్పుడైతే ఆ ఎకో సిస్టంలో ఉన్నారో MSME బెనిఫిట్స్ ఉంటాయి. సో ఇవన్నీ మనం యూటిలైజ్ చేసుకుని నెక్స్ట్కి వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ మోహన, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ అస్. థ్యాంక్ యూ. సో చూసాం కదండి, ఈరోజు మనం CEO సిరీస్లో ఒక CEO గురించి తెలుసుకున్నాము. స్టే ట్యూన్. థ్యాంక్ యూ.